అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నంబర్ 55. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తండ్రి కొట్టి తిట్టడంతో కోపంతో పైకి తన రూమ్లోనికి వెళ్ళాడు విక్కీ. ఏంటి, విక్కీకి కోపం వచ్చిందనుకుంటా. వస్తే రాని, వీడికి నేను ఇలా గారాబం చేయడం వలన వయసు పెరుగుతున్న బాధ్యత మాత్రం తెలుసుకోవడం లేదు అని అనుకుంటూ అక్కడే సోఫాలో కూర్చున్నాడు మోహన్ రావు. ఇంతలో తన గదిలో ఉన్న మందు బాటిల్స్ అన్నింటినీ తీసుకుని కిందికి వచ్చి వాళ్ళ నాన్న ముందే వాటి మూతలు తీసి సింకులో పారబోశాడు విక్కీ. మోహన్ రావు విక్కీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. చూడండి డాడీ, నీ ముందే నేను నా దగ్గర ఉన్న మందు మొత్తం పారబోసేశాను. ఇక నేను మన ఇంటికి ఏ మందు తీసుకుని రాను. అంతేకాదు, నేను ఈ రోజు నుంచి మందు తాగను. ఈ మందు వలన ఎందరి జీవితాలను నేను నాశనం చేశాను, ఇంకా చంపాను, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. నేను నిజంగానే అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాను. అమ్మను చంపుకున్న నేను బ్రతికి ఉండాలని అనుకోవడం లేదు అని విక్కీ అనగానే, విక్కీ ఏం మాటలు రావి అని అన్నాడు మోహన్ రావు. డాడీ, ముందు నన్ను చెప్పనివ్వు అని అంటూ, నేను అమ్మకి ఇచ్చిన మాట కోసమే బ్రతుకుతున్నాను డాడీ. ఒకవేళ దానిని నేను సాధించలేకపోతే ఇక ఈ విక్కీ కూడా లేనట్లే అనుకో అని అక్కడి నుంచి వెళ్ళి బయట గార్డెన్లో నుంచుని వాళ్ళమ్మ రమాదేవిని తలుచుకుంటూ నిలబడి ఉన్నాడు. ఇంతలో ఇదంతా చూసిన వరుణ్, అంకుల్, విక్కీ ఇదివరకులా లేడు. ఆంటీ చనిపోయిన తర్వాత వాడిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు కూడా చూశారుగా, అదే పాత విక్కీ అయితే ఆ మందు బాటిల్స్ అన్నీ ఈ ఫ్లోర్పై ముక్కలు ముక్కలుగా బద్దలై ఉండేవి. ఈరోజు నేను విక్కీ కలిసి ఆన్యను వెతకడానికి వెళ్ళాము. ఆన్య ఎక్కడికో వెళ్ళిపోయింది అంకుల్, అందుకే వాడు పిచ్చోడ్లా వెతుకుతున్నాడు అని వరుణ్ చెప్పడమే మోహన్ రావు షాక్ అయ్యాడు. ఆన్య ఎక్కడికో వెళ్ళిపోవడం ఏమిటి వరుణ్ అని అన్నాడు మోహన్ రావు. ఇక జరిగినదంతా మోహన్ రావు గారికి చెప్పాడు వరుణ్. ఆన్య మాట ఇచ్చి ఆ మాటను తప్పి అలా ఎలా వెళ్ళిపోతుంది అంటూ విక్కీ దగ్గరికి వెళుతున్న తనకి విక్కీ మారాడు అన్న ఆనందం కంటే ఆన్య వెళ్ళిపోయింది అనే బాధే ఎక్కువగా ఉంది మోహన్ రావుకు. విక్కీ, సారీరా, నువ్వు మారినట్లు నాకు తెలియక చేయి చేసుకున్నాను. అయినా ఆన్య ఎక్కడికి వెళ్ళదురా, ఎప్పటికైనా నీ దగ్గరికే వస్తుంది, నువ్వు చూస్తూ ఉండు అని అన్నాడు మోహన్ రావు. డాడీ, అవన్నీ తర్వాత మీరు అప్పట్లో నేను యాక్సిడెంట్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అసలు వాళ్ళ పెద్దమ్మాయి పేరేమిటి అంటూ టెన్షన్తో అడిగాడు విక్కీ. ఆ ఇంట్లో ఒక బామ్మ, తాతయ్య, వాళ్ళిద్దరు కొడుకులు, కోడళ్ళు, వాళ్ళకు 3 కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు అని మోహన్ రావు అనగానే, సేమ్ ఆన్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నువ్వు వెళ్ళిన ఊరు మేం వెళ్ళిన ఊరు కూడా ఒకటే, మరి వాళ్ళ పెద్దమ్మాయి పేరేమిటి అని అడిగాడు విక్కీ. ఆమె పేరు తెలియదు విక్కీ, నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ లేదు, అందుకే నేను తనని చూడలేదు. కానీ ఆ అమ్మాయి కూడా కేసును వాపస్ తీసుకోమని చెప్పింది అని అన్నాడు మోహన్ రావు. అసలు వాళ్ళ పెద్దమ్మాయి ఆన్య లేక రమ్య అని అన్నాడు వరుణ్. అది తెలియాలంటే మనం ఒకరిని అడగాలి, ఇక అది నేను తెలుసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి అని అన్నాడు విక్కీ. విక్కీ, ఇంకో విషయం, మనం చేయాలని అనుకున్న కొత్త ప్రాజెక్టు వాళ్ళు తొందర పెడుతున్నారని అప్పారావు ఫోన్ చేసి చెప్పాడు. కానీ నువ్వు చరణ్ కలిసి మీరు ఇద్దరూ ఆన్య కోసం వెతుకుతూ ఉన్నారు. ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి డాడీ అది? మనం ఈ ప్రాజెక్ట్ను వదిలేసుకుందాం.
అప్పారావును కూడా ఇక ఇక్కడికి వచ్చేసేయమని చెప్తాను అని అన్నాడు మోహన్ రావు. అలాగే నాన్న, అదే సరైనది. ఆన్య దొరికే వరకు నాకు ప్రశాంతత ఉండదు అని అన్నాడు విక్కీ. ఇక చరణ్ ఆన్య వల్ల బామ్మ పార్వతమ్మకు ఫోన్ చేసి, బామ్మ, ఆన్య ఏమైనా అక్కడికి వచ్చిందా? రాలేదు చరణ్. ఏమైంది? ఆన్య అక్కడ లేదా? అసలు తనకు ఫోన్ చేశావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అంటే ఇక్కడే ఉంది, ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది అని చెప్పింది, అందుకే వచ్చిందేమోనని అడిగాను అని అన్నాడు చరణ్. ఇంతలో ఆ ఫోన్ను శైలజ తీసుకుని, అమ్మా భావన, నువ్వు తొందరగా రా తల్లి అంటూ ఉండగా ఒక్కసారిగా మనస్సులో బాధతో ఫోన్ కట్ చేశాడు చరణ్. ఆన్య తన బాధను, తన కుటుంబం పడిన వేదనను నా కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఇంకా ఒక చెల్లిని శాశ్వతంగా కోల్పోయింది, ఇంకో చెల్లి హాస్పిటల్ బెడ్ మీద కోమాలో ఉంది. ఆన్య కుటుంబం ఇంతకు ముందు ఎంత ఆనందంగా ఉందో నాకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉందో కూడా నాకు తెలుసు. అప్పుడు ఇప్పుడు నా కళ్ళతో నేను వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళ మనిషినై చూశాను. అంత తెలిసిన నేను వాళ్ళని ఈ స్థితిలో ఉంచిన వాళ్ళ వైపు నిలబడి ఆన్యను ఆ విక్కీకి ఎలా ఇవ్వగలిగాను అంటూ ఆన్యను తలచుకుంటూ ఏడుస్తూ, అసలు ఆన్య ఎక్కడా లేకుండా ఎటు వెళ్ళింది, ఏమైపోయింది? ఆన్య సమస్యను చూసి పారిపోయేంత పిరికిదైతే కాదు, మరి ఎక్కడికి వెళ్ళింది అని ఆన్య కోసం ఆమె ఆలోచనల్లో తను చేసిన తప్పుకు బాధతో మనసు లోతుల్లో సతమతమవుతూ పిచ్చివాడలా తయారవుతూ ఉన్నాడు చరణ్. ఇక ఆన్య బెంగళూరు వెళ్లేందుకు బయలుదేరింది. ఆన్య, చాలా జాగ్రత్తగా వెళ్ళు. నాకు తెలిసి ఆ విక్కీ నీ కోసం వెతుకుతూ ఉండి ఉంటాడు. నీ మొహం అంతా పూర్తిగా కవర్ చేసుకో అంది సంగీత. సరే వదిన, నువ్వు పిల్లలు జాగ్రత్త. నేను ట్రైన్ ఎక్కిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. సరే, బాయ్ వదిన. బాయ్ పిల్లలు అని అంది ఆన్య. ఇక సంగీత పిల్లలు కూడా ఆన్యకు ప్రేమగా బాయ్ చెప్తూ పంపించారు. ఆన్యకు రైల్వే స్టేషన్లో తనను వెతుకుతూ చరణ్ కనిపించాడు. కానీ తన మొహాన్ని కవర్ చేసుకుంటూ ట్రైన్ ఎక్కి కూర్చుంది ఆన్య. ఇంతలో ట్రైన్ కదిలింది. అమ్మయ్య, ఇక నన్ను ఎవరూ చూడరు అని అనుకుని ఊపిరి పీల్చుకుంది ఆన్య. ఇక తన ప్రయాణం అంతా తన ప్రేమను గుర్తు చేసుకుంటూ, దాన్ని ఎలాగైనా మర్చిపోవాలని అనుకుంటూ, తను నమ్మిన చరణ్ తనను తన అంగీకారం లేకుండానే దానం చేసినట్లుగా, తనను వాళ్ళ పెద్దమ్మ మాటకు విలువను ఇస్తూ తన జీవితాన్ని ఆమె చేతిలో పెట్టేసిన చరణ్ అంటేనే కోపం వస్తుంది. మరలా తన ప్రేమను తలుచుకుంటూ ఏడుస్తుంది. ఇక ఆ విక్కీని తలుచుకుంటే మాత్రం అతని ప్రాణం తీయాలని అనిపిస్తుంది. భావన చనిపోవడం ఆద్యను అలా చూసిన క్షణం నుంచి విక్కీ వాళ్ళమ్మ చనిపోయే ముందు వరకు తనకు విక్కీని చంపేయాలన్నంత కోపం ఉంది. కానీ రమాదేవి తన వల్ల చనిపోవడంతో తను ఏదీ చేయలేక, చేయాలని ఉన్న మనసు రాక ఏడుస్తూ తన ట్రైన్ జర్నీని సాగించింది ఆన్య. ఇక ఆన్య బెంగళూరులో దిగటమే అప్పారావు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హలో సార్ అంటూ అప్పారావు దగ్గరికి వెళ్ళింది. వెల్కమ్ టు బెంగళూరు ఆన్య అని ఆహ్వానించగా, థ్యాంక్ యూ సార్ అంది ఆన్య. ఆన్య, నేను నీకు ఒక హోటల్ రూమ్ బుక్ చేశాను, ముందు నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను అన్నాడు. అలాగే సార్. ఆన్యను తన రూమ్లో దింపి, ఆన్య నువ్వు ఫ్రెష్ అవ్వు, ఇంతలో నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు అప్పారావు. అప్పారావుకి అక్కడ వాళ్లతో డీల్ చేసుకునే కంపెనీ అతను ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు. ఇక వెంటనే అప్పారావు అతనిని కలవడానికి వెళ్ళాడు. ఏమండి అప్పారావు గారు, ఇంతకీ మీ కంపెనీ మా ప్రాజెక్ట్ తీసుకుంటుందా లేదా? అసలు ఏమీ సమాధానం ఇవ్వడం లేదేంటి అని అన్నాడు ఆ కంపెనీ నుంచి వచ్చిన అతను. మరో 2 రోజుల్లో కంపెనీ మీటింగ్ ఉంది, మీరు కూడా ఆ మీటింగ్కు వచ్చి నాకు ఏ విషయం అనేది చెప్పండి, లేదంటే మేము ఈ డీల్ని రద్దు చేసుకుంటాము అంటూ కొంత సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఇక అప్పారావు అక్కడి నుంచి ఆన్య దగ్గరికి వెళ్ళాడు. రండి సార్, కూర్చోండి
ఆన్య, నీ ప్రయాణం ఎలా జరిగింది అన్నాడు అప్పారావు. పర్వాలేదు సార్, బాగానే ఉంది. ఇప్పుడు చెప్పు, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నాడు అప్పారావు. సార్, మనకు వచ్చిన ఆ ప్రాజెక్ట్ పని కోసం వచ్చాను. నువ్వు ఉద్యోగం నుంచి రిజైన్ చేశానని అన్నావు కదా అన్య. అవును, కానీ ఆ బాధ్యతను నేను నా పర్సనల్గా తీసుకున్నాను. అందుకే మీ ద్వారా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ చేయించాలని అనుకుని ఇంత దూరం వచ్చాను. నాకు ఏ పనిని సగం సగంలో ఆపేయడం ఇష్టం ఉండదు సార్. అది నా పని అయినా ఇంకెవరిది అయినా అంది ఆన్య. ఆన్య, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా పిల్లలను కూడా నీలా ధైర్యంగా ఉండేలా పెంచాలి. అవును, ఇంతకీ నా పిల్లలు ఎలా ఉన్నారు అన్నాడు అప్పారావు. సంగీత వదినలాగా చాలా మంచి పిల్లలుగా ఉన్నారు సార్ అని నవ్వుతూ సమాధానం చెప్పింది ఆన్య. ఆన్య అనుకున్న పని చేయగలుగుతుందా? ఆన్యతో తన దగ్గర ఉందని అప్పారావు విక్కీకి చెబుతాడా లేదా? ఆన్య కోసం మోహన్ రావు, విక్కీలు ఏం చేస్తారు? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.